హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డ్రై ఎగ్ మంచూరియాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ మంచూరియన్ చేసుకోవడం కోసం క్యాబేజీని సన్నగా తురుముకొని వాటర్ ఏమి లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్లో వేసుకొని వాటర్ మొత్తం పిండేసేయాలి. తర్వాత ఈ క్యాబేజీ తురుముని ఒక బౌల్లో వేసుకొని 2 స్పూన్ల మైదాని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని వీటన్నిటిని కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ని తీసుకొని ఒక చిన్న బౌల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎగ్స్ని పగలగొట్టి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్స్ని ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఆమ్లెట్ లాగా వేయాలి. కొంచెం ఒకవైపు కాలిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేయాలి. ఇలా చేసిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాసు అలాగే 1 స్పూన్ సోయా సాసు కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి. అలాగే ఎగ్ ఫ్రై కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనం ఇలాంటి రెసిపీస్ అన్నీ బయట తినకుండా చాలా మిస్ అవుతున్నాం కాబట్టి ఇంట్లోనే ఇలాగా ఈజీగా ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.